హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ హేమ. ఎస్, నా చేతిలో ఉన్న ఇవి రెండు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎన్నోసార్లు మీరు ఇవి చూస్తుంటారు, వినుంటారు. ఓవర్ అనే మాట ఎక్కువగా మనం ఈ వాకీ టాకీస్లో వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఇవి ఎవరు యూజ్ చేయరు పెద్దగా. పోలీసులు కానివ్వండి, ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, లేదంటే సెక్యూరిటీ కానివ్వండి, లేదంటే ఇతర ఎవరైతే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని ప్లేసెస్లో, అంటే లైక్ జామర్స్ ఉన్నటువంటి ఏరియాలో, లేదంటే కమ్యూనికేషన్ చాలా లాంగ్ ఉన్నటువంటి ఏరియాలో, మొత్తం కూడా ఇన్సెక్యూర్ ఉన్నటువంటి ఏరియాలో, ఎక్కడైతే సిగ్నల్స్ లేనటువంటి ప్రాంతంలో ఈ వాకీ టాకీస్ని యూజ్ చేస్తారు. మరి ఇప్పుడు ఇవి రెండు నేను ఎందుకు తీసుకొచ్చాను, అసలు ఏం చెప్పబోతున్నాను అంటే, ఒక్కసారి నా వెనుకున్నటువంటి పిక్చర్ కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మన ప్రపంచంలో ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. అందులో లెబనాన్లో జరిగినటువంటి ఇష్యూ ప్రజెంట్ అందరినీ కూడా కలిచివేస్తుంది. అసలు ఎంతమంది చనిపోయారు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయాయి, ఎంతోమందికి గాయాలయ్యాయి. కొంతమందికి అయితే ఏకంగా బాడీలో ఉన్నటువంటి చర్మం ఎక్కడికక్కడ ఊడిపడిపోవడం, కళ్ళు ఊడిపడిపోవడం, ఇలా ఎన్నో దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లెబనాన్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి పేజర్లు ఒక్కసారిగా పేలిపోయి. ఎస్, మొదటిగా పేజర్లు పేలాయి, తర్వాత నా చేతిలో ఉన్నటువంటి ఈ వాకీ టాకీలు పేలాయి. ఇందులో ఎంతోమంది మరణించారు. అయితే దీనికి గల కారణం ఏంటి అనే దానికంటే ముందు ఒక్కసారి లెబనాన్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే, ప్రజెంట్ లెబనాన్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. అసలు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కూడా సరిపోక ఏకంగా ఆ డాక్టర్స్ వ్యవస్థని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం లెబనాన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక హిజ్బుల్లాని టార్గెట్ చేస్తూ లెబనాన్పై ఒక్కసారిగా ఇజ్రాయెల్ వాళ్ళు చేసినటువంటి దాడికి ఇంతటి దారుణం ప్రస్తుతం జరిగినటువంటి పరిస్థితి. అయితే ఎప్పటి నుంచో మనకి చూస్తున్నాం, గాజా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్కి, అదేవిధంగా హిజ్బుల్లా, ఈ లెబనాన్కి, వీళ్ళందరికీ కూడా ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగినటువంటి సమయంలో లెబనాన్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ పీపుల్ అంతా వాళ్ళ ఫోన్స్ని హ్యాక్ చేశారు, వాళ్ళ ఫోన్స్ని ట్యాప్ చేస్తున్నారు. సిగ్నల్ కమ్యూనికేషన్ వల్ల వీళ్ళపైన ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ముందుగానే పసిగట్టి పూర్తిగా సెల్ ఫోన్స్, అంటే ప్రతిరోజు మనం వాడేటటువంటి మొబైల్ ఫోన్స్, ఈ మొబైల్ ఫోన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? కమ్యూనికేషన్ కోసం. సో ఈ కమ్యూనికేషన్ కోసం వాడేటటువంటి ఫోన్లన్నీ కూడా లెబనాన్లో కంప్లీట్గా బ్యాన్ చేసేసి అక్కడ వాళ్ళు పేజర్లు, అదేవిధంగా వాకీ టాకీలు ప్రస్తుతం యూజ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు యూజ్ చేసినటువంటి సమయంలో ఏదైతే వీళ్ళు యూజ్ చేసిన పేజర్లు, అంటే పేజర్లు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాకీ టాకీ, పేజర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఇంత ఉంటుంది, అది జస్ట్ కమ్యూనికేషన్ కోసం. సో వాటిని టార్గెట్ చేసి మొత్తానికైతే బ్లాస్ట్ చేసేసారు. ఈ బ్లాస్ట్లో ఇప్పటిదాకా దాదాపు 30కి పైగా పబ్లిక్ కూడా చనిపోయారు. మొదటిగా పేజర్లు పేల్చినటువంటి సమయంలో 9 మంది చనిపోయారు. తర్వాత వాకీ టాకీలు పేల్చినటువంటి సమయంలో మరొక 9 మంది చనిపోయారు. ఇందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. మొత్తానికి జరిగినటువంటి ఈ పేలులలో 3000 మంది గాయాలయ్యారు. అందులో 200 మందికి చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. ఈ 3000 మందిలో చాలా మందికి విజన్ అనేది పోయింది, అంటే కంటి చూపు దెబ్బతినింది. అదేవిధంగా కొంతమంది ఏకంగా వాళ్ళకు ఉన్నటువంటి బాడీ పార్ట్స్ అన్నీ కూడా కాలిపోయాయి. కొంతమంది పరిస్థితి అయితే అసలు వాళ్ళు బ్రతికుండడం కూడా వేస్ట్ అన్న కాడికి అయిపోయింది. కొంతమంది అయితే ఆటోమేటిక్గా బాడీ పార్ట్స్ అన్ని ఊడి పడిపోతున్నటువంటి పరిస్థితి. అంతటి దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లెబనాన్లో. ఇక ఒక్కసారి మనం అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది చూసుకుంటే, మొదటిగా దాడి చేయాలి అనుకున్నటువంటి సమయంలో ఈ మొబైల్స్ ఎప్పుడైతే లెబనాన్ వాళ్ళు మొబైల్స్ అన్నిటిని బ్యాన్ చేసేసారు, ఇంకా మనం మొబైల్స్ వాడొద్దు, మన మొబైల్స్ వల్ల ఎవరైతే మనకి ఎనిమీ కంట్రీ ఉందో ఇజ్రాయెల్కి మన ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోతుందని చెప్పేసి వాళ్ళు మొబైల్ బ్యాన్ చేసేసి ఈ వాకీ టాకీస్, పేజర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఒక కంట్రీలో ఒకేసారి అందరికీ ఫోన్లు కాకుండా ఇలాంటివి కావాలంటే ఎన్నో వేల సంఖ్యలో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఆర్డర్ చేశారో, ఈ ఆర్డర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్, ఆ విషయాన్ని తెలుసుకొని వెంటనే ఇజ్రాయెల్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి మసాద్ అనేటటువంటి ఒక ఏజెన్సీ, ఆ ఏజెన్సీని పట్టుకొని ఈ పేజర్లు, అదేవిధంగా వాకీ టాకీల్లో పేలేటటువంటి ఒక చిన్న పదార్థం, ఇప్పుడు ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేజర్ అనుకోండి, ఇది వాకీ టాకీ అనుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఒక బాంబు అమర్చాలంటే ఎంత కష్టం,
బయటికి తెలిసిపోతుంది. ఏదైనా స్కానింగ్ జరిగినప్పుడు కానివ్వండి, ఇంపోర్ట్ అయినప్పుడు, ఎక్స్పోర్ట్ అయినప్పుడు, కంట్రీలోకి వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర అయితే స్కాన్ అవుతుంది కదా, ఎలా అయినా తెలిసిపోతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఇందులో ఒక బ్యాటరీ ఉంటుంది. యాక్చువల్లీ ఇవి ఎప్పుడు పేలుతాయి, ఇందులో ఉన్నటువంటి లిథియంతో తయారు చేసినటువంటి బ్యాటరీలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా ఒక్కసారి హీట్ ఎక్కిపోయింది అనుకోండి, ఆ హీట్ వల్ల బ్లాస్ట్ అవుతాయి. అంతకు మించి ఇవి ఉట్టిగా బ్లాస్ట్ అవ్వవు. ఇప్పుడు మన ఫోన్ అయినా ఉంది, లోపల ఉన్నటువంటి బ్యాటరీ హీట్ అయితేనే పేలిపోతుంది కానీ దానంతట్లో అదైతే పేలిపోదు కదా. సో ఇవి కూడా అలాంటిదే. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ బాడీ పార్ట్ మొత్తం కూడా ఓపెన్ చేసేసి దీని లోపల ఒక సన్నటి వైరు, ఎంత చిన్నదంటే అసలు ఈ పెన్ను మనం ఈ నీడిల్ చూస్తే దీనికంటే సన్నంగా ఉన్నటువంటి ఒక సన్నటి వైరు అమర్చి దాని లోపల పేలుడు పదార్థం పెట్టారు. సో పెట్టిన తర్వాత వాళ్ళకేం తెలుసు, ఫోన్స్ లేవు, మనం వాకీ టాకీలో పేజర్లో ఏదో ఒకటి వాడాలని అందరూ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పాకెట్లో పెట్టుకుంటారు, కొంతమంది ప్యాంట్కి హ్యాంగ్ చేస్తారు, కొంతమంది చేతిలో పట్టుకుంటారు. కానీ పట్టుకొని అందరైతే ఒకే దగ్గర ఉండరు కదా, వర్క్స్కి వెళ్తారు, సూపర్ మార్కెట్స్కి వెళ్తారు, బయట తిరుగుతూ ఉంటారు. సో ఒక్కసారిగా అందరూ బయట ఉన్నటువంటి సమయంలో ఎక్కడో దూరంగా ఉండి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేసి వీటిని బ్లాస్ట్ చేశారు. ఇప్పుడు నా చేతిలో ఇలా ఉంది, ఇక్కడ నేను ఉన్నాను, నా దగ్గర ఒకటే వాకీ టాకీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందో లేదా చేతిలో ఉందో, ఇది పేలినప్పుడు నా పరిస్థితి ఏంటి, ఆటోమేటిక్గా నేను చనిపోతాను. ఎందుకంటే అంత పవర్ ఉన్నటువంటి ఏదైతే బ్లాస్ట్ ఐటమ్ ఉంటుందో అది పెట్టారు. సో నేను చనిపోయాను. ఇంకా నా పక్కన ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అయితే ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఒక్కసారిగా బ్లాస్ట్ అయినటువంటి సమయంలో నేను చనిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఒక రూమ్లో ఉన్నాం, ఇది బ్లాస్ట్ అయినప్పుడు నేను చనిపోయి నాతో పాటు ఉన్నటువంటి నా ఎంటైర్ టీము, మా కెమెరామెన్స్ కానివ్వండి, మా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ ఏంటంటే ఒక్కసారికి ఎఫెక్ట్ అవుతుంది. అలా ఎఫెక్ట్ అయ్యి 3000 మంది ప్రస్తుతం గాయాలు పాలైనటువంటి పరిస్థితి, అందులో 200 మంది డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి, 30కి మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం అటు లెబనాన్లో కానివ్వండి లేదంటే హిజ్బుల్లాలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతటి విధ్వంసం జరగలేదు, ఇంతటి బ్లాస్ట్ అనేది జరగలేదు అని అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కేవలం ఇవి ఆర్డర్ చేసిన తర్వాత షిప్మెంట్ అయ్యేటటువంటి సమయంలో ఈ మస్సాద్ అని చెప్పేసి ఒక ఏజెన్సీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి పూర్తిగా వీటిలో బ్లాస్టింగ్ ఐటమ్ పెట్టి బ్లాస్ట్ చేసేసినటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక వైపు అవుతుంటే కొంతమంది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళు, అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్న మరొక అంశం ఏంటంటే యాక్చువల్లీ వీటిలో ఎప్పుడైతే బ్లాస్ట్ ఐటమ్ పెట్టారో ఆ సమయంలోనే ఇదంతా కూడా హిజ్బుల్లా వాళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళకి తెలిసింది అని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళకి తెలిసిపోయి దీన్ని ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు దీన్ని డెటోనేట్ చేశారు అని కూడా చెప్తున్నారు. కానీ దానిపైన ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఇక ప్రస్తుతం నిపుణులు కానివ్వండి, ఎనలిస్టులు చెప్తుంది ఏంటంటే పూర్తిగా ఇది అనేది ఇంకొక స్టార్టింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇజ్రాయెల్ చేసినటువంటి ఒక స్టార్టింగ్ ప్లాన్. అది కూడా ఎందుకంటే ఇదంతా ఎలా పాసిబుల్ అయింది, ఇన్ని ఒకేసారి ఎలా బ్లాస్ట్ అయిపోయాయి, ఇలా అనేక అనుమానాలు కూడా వస్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా అక్కడ ఏదైతే మన లెబనాన్లో కానివ్వండి, హిజ్బుల్లా కానివ్వండి, వాళ్ళు ఫోన్స్ని యూజ్ చేయకుండా వాకీ టాకీలు ఇవన్నీ యూజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ వీళ్ళు పాత టెక్నాలజీతోనే యూజ్ చేస్తున్నారు, అందుకే వాళ్ళకి ఇంకా ఈజీ యాక్సెస్ అయిపోయిందని ఒక అనుమానం ప్రస్తుతం తలెత్తుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే వీళ్ళు ఈ లెబనాన్ని కానివ్వండి, హిజ్బుల్లాని కానివ్వండి, మొత్తానికి వాళ్ళని స్మాష్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇజ్రాయెల్ చేసినటువంటి ఒక పని అని కొంతమంది ఎనలిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇలా చేయడం వల్ల చాలా హ్యూజ్గా డ్యామేజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం యావత్ కంట్రీ మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం చూస్తే గాజాలో యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే ఇజ్రాయెల్కి లెబనాన్కి బార్డర్స్లో ఎప్పటికప్పుడు ఎవ్రీడే గొడవలు అవుతున్నాయి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకరికొకరు ఎదురు కాల్పులు చేసుకుంటున్నారు, ఫైట్ చేసుకుంటున్నారు, ఇదంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ పేజర్స్ బ్లాస్ట్ అండ్ వాకీ టాకీ బ్లాస్ట్ అనేది ఒక్కసారిగా ఈ గొడవని ఇంకా తీవ్రం చేసేసింది. దీని తర్వాత ఏం జరగబోతోంది అని పక్కన ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులు కాల్పులు ఈజ్ కామన్, ఎవరైతే పడని కంట్రీస్ ఉంటాయో అవి ఎప్పటికప్పుడు దాడులు చేసుకుంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఇన్ని పేజర్లు పేల్చేసి ఇంతమంది మరణానికి కారణమైనటువంటి ఇజ్రాయెల్ పైన వెంటనే మేము చర్యలు తీసుకుంటాము, మాకు చేసినటువంటి దానికి వెంటనే మీరు దీనికి ఏదైతే
పనిష్మెంట్ ఉంటుందో అది ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే హిజ్బుల్లా కానివ్వండి, లెబనాన్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ ఏం అవ్వబోతుంది అనేది మాత్రం ప్రజెంట్ ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. మొత్తానికైతే హిజ్బుల్లా పబ్లిక్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక్కసారిగా ఇంతటి దాడి జరగడంతో హ్యూజ్ డ్యామేజ్ అయింది. మరొక వైపు ఈ లెబనాన్లో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా స్మాష్ చేయడానికి ఇజ్రాయెల్ చేసినటువంటి ఒక ప్రైమరీ ప్లాన్ ఇది అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. మరొక వైపు లెబనాన్లో ఇజ్రాయిల్ విజయం సంపాదించాలి, విజయం కైవసం చేసుకోవాలి అని ఫైట్ చేశారు, ఇంతటి దారుణానికి పాల్పడ్డారు అని కొంతమంది చెప్తున్నారు. మొత్తానికైతే ఒకవైపు లెబనాన్లో ఎన్నో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అందులో కొంతమంది లెబనాన్కి సంబంధించినటువంటి చీఫ్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చంపేద్దాము అని ప్లాన్ చేసినటువంటి సమయంలో వాళ్ళు తప్పించుకొని వాళ్ళ పిల్లలు ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీకి సంబంధించిన ఇద్దరు కొడుకులు, అదేవిధంగా చీఫ్కి సంబంధించినటువంటి ఒక డాటర్ కూడా చనిపోయారు. సో ఇందులో చిన్నారులు కూడా చనిపోయారు. కొంతమంది అఫీషియల్స్ కూడా చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేషనల్ మీడియాస్లో వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ ఇంకా ఇజ్రాయెల్ నుంచి కానివ్వండి, హిజ్బుల్లా నుంచి కానివ్వండి, లెబనాన్ నుంచి అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. మొత్తానికైతే లెబనాన్లో ఒకవైపు అంత్యక్రియలు మొదలయ్యాయి, మరొక వైపు ఇజ్రాయెల్కి లెబనాన్ హిజ్బుల్లా వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంతటి దారుణం ఒక్కసారిగా చేసింది ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. కేవలం హిజ్బుల్లా, లెబనాన్ వాళ్ళైతే ఇదంతా ఇజ్రాయెల్ పని అంటున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా లెబనాన్, హిజ్బుల్లా వాళ్ళు మేము ఇజ్రాయెల్ పైన దాడి చేస్తాము, దీనికి ప్రతిచర్య తీసుకుంటాము అని చెప్తున్నారు. సో మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఏం జరగబోతుంది అంటూ కూడా నైబర్ కంట్రీస్ అంతా కూడా ఉక్కిరి బిక్కిరై ఉత్కంఠతో చూస్తున్నటువంటి పరిస్థితి.